ప్రతి సంవత్సరం చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి నవమి శ్రీరామనవమి అన్న పేరుతో మనందరం పాటిస్తూ ఉంటాం. భగవంతుడు దశావతారాలు ప్రధానంగా స్వీకరించాడు. అందులో 10వదైనటువంటి కల్క్యావతారం రావలసి ఉంది. మిగిలినటువంటి అవతారాలన్నీ కూడా ఒక్కొక్క ప్రయోజనానికి వచ్చినప్పటికీ ప్రధానంగా మనుష్యుల యొక్క జీవితంతో అత్యంత సన్నిహితంగా మెలిగినటువంటి అవతారం శ్రీరామావతారం. ఎందుకంటే రాముడు పరిపూర్ణంగా నరుడిగా ఈ లోకంలో ప్రవర్తించాడు. అందుకే వాల్మీకి మహర్షి నారద మహర్షిని ప్రశ్న వేసినప్పుడు కూడా 16 గుణములు కలిగినటువంటి పరిపూర్ణమైన నరుడెవరు అని అడిగారు. కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో ననసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అని అడుగుతారు. 16 గుణములు పరిపూర్ణముగా కలిగినటువంటి నరుడు ఈ కాలమునందెవరు అని అడిగితే ఆనాడు నారద మహర్షి ఈ కాలమునందే ఉన్నటువంటి వాడు రామచంద్రమూర్తి అని నిర్ధారించాడు. మనుష్య జీవితంతో రామచంద్రమూర్తి యొక్క జీవితం మమేకమైపోయింది. నరుడిగా పుట్టాడు, నరుడిగా పెరిగాడు, నరుడు ఎలా కష్టాలు పడతాడో అలా కష్టాలు పడ్డాడు. నరుడిగానే అవతార పరిసమాప్తి చేశాడు. ఆయన సత్యము చేత లోకములను గెలిచాడు, ధర్మము చేత సమస్తాన్ని గెలిచాడు, శుశ్రూష చేత గురువులను గెలిచాడు, దీనులను తన యొక్క దానగుణముల చేత గెలిచాడు, అలాగే శత్రువులను తన పౌరుష పరాక్రమముల చేత గెలిచాడు. పరిపూర్ణమైనటువంటి నరుడి యొక్క అవతారమే రామావతారం. అంత గొప్పదైనటువంటి రామావతారం నరుడిగా వస్తే తప్ప రావణ సంహారం జరగదని, ఆ అవసరం లేకపోయినా సరే కౌసల్యా గర్భవాసం 12 నెలలు చేసి ఆయన ఈ భూమి మీదకి నరుడుగా వచ్చాడు. అందుకే వాల్మీకి మహర్షి రామాయణం బాలకాండలో ఒక మాట అంటారు, తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నవమికి తిథౌ నక్షత్రేదితి దైవత్యే సోచ్ఛ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతాం విద్దునా సహ ప్రోద్యమానీ జగన్నాథం సర్వలోక నమస్కృతం అన్నారు. 5 గ్రహాలు ఉచ్ఛలో ఉండగా చైత్రమాసంలో శుక్లపక్షంలో నవమి తిథి నాడు మధ్యాహ్నం వేళ పరిపూర్ణమైనటువంటి నరుడిగా వచ్చినటువంటి అవతారం శ్రీరామావతారం. అటువంటి శ్రీరామచంద్రమూర్తి ఈ లోకంలో ఆవిర్భవించి మనకందరికీ కూడా ధర్మానుష్ఠానంతో మనిషి ఎలా ప్రవర్తించాలో నేర్పాడు. చైత్రమాసంలో వచ్చినటువంటి రామావతారం నరుడిగా ప్రవర్తించడం నేర్పితే, వైశాఖ మాసంలో వచ్చినటువంటి శంకర భగవత్పాదుల యొక్క అవతారం ఒక మనిషిగా ఎలా బ్రతకాలో ప్రబోధం చేసినటువంటి అవతారం. అంత గొప్ప మాసములు రెండిటిలో 2 గొప్ప అవతారాలు వచ్చాయి. ఒకటి సాక్షాత్ శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం అయితే, ఒకటి పరమశివుని యొక్క అవతారం. ఒకటి నరుడిగా వచ్చి లోకానికి నడవడి నేర్పితే, వేరొకటి గురువుగా వచ్చి లోకానికి ఎలా ప్రవర్తించాలో, ఈశ్వరుణ్ణి ఎలా చేరుకోవాలో మార్గాన్ని ఉపదేశం చేసింది. అంత గొప్ప అవతారం శ్రీరామావతారం.